దీనికే ఓ సామెత ఏమిటంటే పౌరుషం రావడం కోసం చెబుతున్నా, కుక్కకి పని లేదు, ఖాళీ లేదు, క్షణం ఖాళీ లేదు అన్నారు. కుక్కకి పని లేదు, క్షణం తీరిక లేదు, అది సామెత. కుక్కకి పని లేదు, క్షణం తీరిక లేదు. కుక్కను గమనించడం మీరు, ఈ చివరి నుంచి ఈ సందు నుంచి ఆ చివరికి ఎడుతుంది, పెద్ద వేగంగా, పెద్ద దారుణంగా వెళ్ళిపోతుంది, ఏదో విమాన వేగంతో. ఏమిటని దాని వెనకాల చూసామనుకోండి, ఏం లేదు, అక్కడికి వెళ్ళి అటు ఇటు చూసి మళ్ళీ అంతే వేగంతో ఇటు పరిగెత్తుకొస్తుంది. ఎందుకు వచ్చింది తెలియదు. మళ్ళీ ఇక్కడ ఇటు చూస్తుంది, మళ్ళీ ఇంకో పక్కకు పోతుంది. సరిగ్గా యోగ వాసిష్టంలో మనస్సును కూడా అలాగే పోలుస్తారు. కుక్క చివరి గడుతుంది, ఈ చివరికి వస్తుంది, ఈ చివరి నుంచి ఆ చివరి గడుతుంది, ఏమీ పని లేనట్టే మనస్సు కూడా అంతే, ఏదో ఆలోచిస్తుంది, అన్నీ వదిలేస్తూ ఉంటుంది అంటాడు. అలా ఖాళీగా ఉండే మనుషులు కూడా అంతే, ఏమీ ఆదాయం ఉండదు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. అలా లేకుండా మన మనస్సును మనం నిరంతరం ఏదో ఒక మంచి పనిలో పెట్టుకుని కాస్త మంచి సత్సంపర్కం ఉండేలాగా, సత్సాంగత్యం ఉండేలాగా చేసుకుంటే జీవితానికి ఉపయోగపడుతుంది. అందుకోసం ఈ సామెత, కుక్కకి పని లేదు, క్షణం తీరిక లేదు అని ఊరికే అనలేదన్నమాట. ఇలాంటి మంచి సామెతలు జాతీయాల ద్వారా మనం మళ్ళీ ఒక